ఓకే. అండ్ ఓకే, బర్త్డే దగ్గరికి వచ్చేద్దాం. మీరేమో రాత్రి నుంచి విష్ చేయలేదు, కోపంగా ఉన్నానని అన్నారు. సో ఆ కోపాన్ని కంటిన్యూ చేస్తున్నారా? మార్నింగ్ అయినా విష్ కంటిన్యూ చేశారా? చేస్తున్నాను, మరి నాకు విష్ చేయలేదు. ఇప్పుడు మార్నింగ్ కూడా ఈ శ్రీనివాస్ న్యూస్ గారు, లో హడావిడి ఎందుకు నాకు హ్యాపీ బర్త్డే ఎందుకు చెప్పలేదు. మీ సాక్షిగా మీ ఎదురుగుండానే ఆ, చెప్తాను మా రాజు, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. ఫీల్ రాలేదండి. ఫీల్ రాలేదు. ఫీల్ మాధురి గారు ఓకేనా, నాకు లేకపోతే ఏదో వచ్చింది. ఆర్టిఫిషియల్గా చెప్పినట్టుగా ఉందా? లేదు లేదు, ఏం లేదు, మా ఆయన కళ్ళలో నాకు కనిపించిపోద్ది. చూడండి సార్ కళ్ళలోకి. ఇప్పుడు చెప్పండి. స్వచ్ఛంగా ఉంటది. ఏ కెమెరా వైపు కదా, ఆవిడ కళ్ళలోకి చూసి చెప్పండి. రాజు, స్వచ్ఛమైన కళ్ళు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మళ్ళీ సెకండ్ టైం. చూస్తున్నా ఇప్పుడు ఏంటి ఇప్పుడే. చెప్పండి ఏంటి గిఫ్ట్ ఏమి ఇచ్చారు? సార్. కార్. ఏం కారు? ఫార్చునర్. ఓ, కొట్టేశారు మాధురి గారు. ఏంటండి అంత మంచి గిఫ్ట్ ఇస్తే మీరు అలిగారు అంటున్నారేంటి? నాకు గిఫ్ట్ల కంటే కూడా విషయం ఇంపార్టెంట్. ఉమ్. ఎందుకు విషయాలు శ్రీనివాస్ గారు? మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈ హడావుడే ఉందండి, న్యూస్ హడావుడి. మైండ్ అంతా మార్నింగ్ ఫోన్లు విపరీతంగా వచ్చాయి సార్. ఉమ్. చాలా మంది మీడియా పీపుల్ ఫోన్ చేశారు, ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారు. ఇదేంటారు బాబు ఇన్ని కాల్స్ ఇలా వస్తున్నాయని చూసేటప్పటికి ఒక ఇద్దరు ముగ్గురుతో మాట్లాడాను. సార్ మీరు అసలు Okay. చూసారా, ఏదో పార్టీకి హాజరయ్యారంట, మిమ్మల్ని అరెస్ట్ చేశారంట, మద్యం బాటిల్స్ దొరికాయంట, అది ఇది ఇంకా లేనిపోను అని చెప్తున్నారు. అరే నేను ఇంట్లోనే ఉన్నాను రా బాబు అని మాట్లాడుతూ, అప్పుడు నా మైండ్ అంతా కూడా కొంచెం అప్సెట్ అయ్యాం. ఏంటి ఇలా జరిగింది అని, ఎందుకు ఇలా దుష్ప్రచారం జరుగుతుందని. ఈ అప్సెట్ అయిన దానిలో నేను చెప్పలేదు. చెప్తాను, ఈ రోజే కదా పుట్టినరోజు, ఇప్పుడు మీ ముందే చెప్పేసాను కూడా. ఓకే, మంచి పుట్టినరోజు పాట ఏదైనా పాడతారా శ్రీనివాస్ గారు? నేను ఎందుకు రోహిత్ గారు, మీరు ఒకరు ఇంకా మాధురి ఒక గారు. పని చేద్దాం. ఎప్పుడు మేము పాడమేనా, ఈ రోజు మన రోహిత్ గారు పుట్టినరోజు సందర్భంగా మాధురి కోసం ఒక పాట పాడుతున్నారు. మాధురి గారు ఆనందంగా పుట్టినరోజు చేసుకోవాలని లేదా? నా గొంతుతో మీరు పాట విని. ముందు మీ వాయిస్ చాలా బాగుంటారు కదా రోహిత్ గారు, మీ న్యూస్ చెప్తుంటే ఎంత బాగుంటే మీరు పాటలు పాడితే ఇంకెంత బాగుంటుందో. మీ వాయిస్తో పోల్చుకుంటే మా వాయిస్ ఎంత అండి? మీరు పాట పాడినప్పుడు ఉండే ఒకసారి వాయిస్తో మీరు పాడితే కదా తెలుస్తుంది జనాలు కూడా మీలో ఉన్న టాలెంట్స్. ఒకసారి పాడండి రోహిత్ గారు. పోనీ మీకోసం అయితే పాడేద్దును, లైవ్లో జనాలు చూస్తున్నారు, వాళ్ళ కోసమైనా నేను పాడకూడదు కదా? మాధురి గారు, ఆయన చెప్పండి. బర్త్డే విషెస్ చెప్పారు కదా, ఆయన బర్త్డే విషెస్ని మీరు ఎలా స్వీకరిస్తున్నారో ఒక పాట రూపంలో చెప్పగలుగుతారా? అస్సలు వాయిస్ బాగాలేదు రోహిత్ గారు. చాలా బాగుందండి. మామూలుగా బాగాలేనప్పుడే ఎలా ఉంది అంటే ఇంకా బాగున్నప్పుడు ఇంకెలా ఉంటుందో ఒకసారి పాడండి. ఇంకా అవునవును రోహిత్, అస్సలు లేదు, పాటలు పాడను. ఒక పాట పాడండి. అస్సలు పాడను. శ్రీనివాస్ గారు డిసైడ్ అయిపోయారా పాడకూడదని? ఎస్, డిసైడ్ అయిపోయాను. ఇంకోటి, మీరు పాటతో ఇంకా మామూలుగానే మీరు ఫేమస్ అయ్యారు, పాటతో ఇంకా ఫేమస్ అయ్యారు, తెలుసు కదా మీకు ఆ విషయం? చాలండి ఫేమస్, చాలు. ఇంకా మాదిరిగా కూర్చుంటే అరెస్ట్, నిలబడితే అరెస్ట్, చేసిన అరెస్ట్, ఇంకా చాలు. ఇంకేం ఫేమస్ అవుతాను ఇంక ఈ ప్రపంచంలో. మధ్య ఫేమస్, యు డోంట్ హ్యావ్ బ్రెయిన్. యు డోంట్ హ్యావ్ బ్రెయిన్ అట్ ఆల్. బిగ్ బాస్. ఓకే, ఒక పని చేద్దాం. ఈ అఖండ సినిమా రిలీజ్ అయింది కాబట్టి ఓకే, శ్రీనివాస్ గారు డైలాగులు బాగా చెప్తారు నాకు తెలుసు. ఆయన ఒక డైలాగ్, మీరు ఒక పాట, జనాల గిఫ్ట్, మీ నేనే అభిమానుల డైలాగ్ కోసం. చెప్తా, మీరు డైలాగ్ నేను dialogue చెప్తా. చెప్తారా? మరి శ్రీనివాస్ గారు పాట పాడరు కదా? అతను కూడా డైలాగే చెప్తారు. మీకు తెలుసు ఆయన పాట పాడతారా? మాధురి గారు ఒక క్వశ్చన్ ఆయన డైలాగే చెప్తారు, నేను డైలాగ్ చెప్తాను. సరే, ఫస్ట్ చాయిస్ శ్రీనివాస్ గారికి ఇస్తున్నాను. మీరు చెప్పండి డైలాగ్. ఏంటి ఇలా చెప్పు. చూసా దేవదాస్ సినిమాలో ఎలా ఉంది? నాగేశ్వరరావు గారిది దేవదాస్ లో ఒక ఒక డైలాగ్ ఉంటుంది. ఆయన పారు అని ఒక అమ్మాయి ఉంటుంది. ఆయన జీవితం క్యాన్సర్ వచ్చిన తర్వాత ఆఖరికి పారు దగ్గరికి వెళ్తారు. అక్కడ వరండాలో ఒక దగ్గర కూర్చొని నాగేశ్వరరావు గారు ఒక డైలాగ్ చెప్తారు.
వారు కాదు, అమ్మాయి పేరు అమ్మి అమ్మి అని పిలుస్తారు. అమ్మి 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 మళ్ళీ జన్మంటూ జనన మరణాలు కాదు కాదు నాశనం. పాపపుణ్యాలు విచారించే ఆ భగవంతుడు ఉన్నాడో లేదో తెలుసు. మళ్ళీ జన్మంటూ ఉంటూ నిన్నే పెళ్ళాడు సార్ అని నాగేశ్వర గారు దేవదాస్ సినిమాలో ఉంటాయి. ఎప్పుడో నా అదే ఎందుకు చిన్నప్పుడు గుర్తు చూసింది. చేసుకున్నారు మీరు? కాదు, ఇప్పుడు అదే ఎందుకు గుర్తు అంటే చేసుకున్నారు? జన్మ జన్మలకి నేనే భార్యగా రావాలి, ఈ జన్మకే కాదు నెక్స్ట్ జన్మకి ఇంకో జన్మ కూడా నేనే భార్యగా రావాలని. ఇంతకు ముందు కూడా అదే విషయం చెప్పారా పాపం. మీకు ఆయన? చెప్పారు. ఓకే. అఖండ సినిమా నుంచి ఏదైనా డైలాగ్ గుర్తుందా మీకు? నిన్న సినిమా రిలీజ్ అయింది కదా. చూడలేదు. చూడాలి ఇక్కడ. బాలకృష్ణ సినిమాది ఏదైనా ఒక డైలాగ్ చెప్తారా? మంచి యాక్టర్ కూడా కదా మీరు. అవును, మీతో సినిమా కూడా తీశారు, ఇంకో సినిమా ఏదో సెట్స్ లో ఉందని కూడా అన్నారు. మంచి యాక్టర్ కూడా మీరు. ఈ మధ్య ఆ సినిమా ప్రేమ గురించి అంటే కూడా కూడా అడగాలి. చిన్న ఏంటండి? ప్రేమ అంటే ఒక సినిమాలో జస్ట్ ఇద్దరం కలిసి యాక్ట్ చేసాం. అవునవును. ఓకే. ఏదైనా బాలకృష్ణ డైలాగ్ ఏదైనా చెప్తారా ఒకటి? నేను ట్రైన్ కి ఎదురుకు వచ్చిన ట్రైన్ కే ప్రమాదం, ట్రైన్ నాకు ఎదురుకు వచ్చిన ట్రైన్ కే ప్రమాదం. ఈ ట్రైన్ ఎవరు ఇక్కడ మీ దృష్టిలో? ట్రైన్ ఎవరు ఇక్కడ మీరు? శత్రువులు. ఎవడు ఎదురొస్తే వాడు. ఎవడెదురు రావాలనుకుంటూ ఆ డైలాగ్ నాకు ఇష్టం కూడా. అవునా? తొక్కుకుంటూ పోవడమే. మంచి పవర్ఫుల్ డైలాగ్ అది. సింబాలిక్ గా ట్రైన్ Okay. పెట్టారు కానీ ట్రైన్ అంత శక్తివంతుడు ఎవరు వచ్చినా చాలు వాడికే ప్రమాదం అని బాలయ్య బాబు చెప్పారు. అదే, అవునవును, అందుకే పవర్ఫుల్ డైలాగ్ అంటుంటారు. ఓకే, మాధురి గారు, ఇప్పుడు మీ వంతు.